కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది. మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్లో తిరగవు బిడ్డ. నువ్వు కేటీఆర్, నువ్వు కానీ నీ కుటుంబం కానీ మా కార్యకర్తలు దలుచుకుంటే, కాంగ్రెస్ అభిమానులు దలుచుకుంటే ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదు కదా, ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నిన్ను బయటకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుంటుండ్రి, కాలర్ బట్టి గుంజి రోడ్ల మీద కొడుతుండే. ఒక్కళ్ళు కూడా మేము కనుక నువ్వు మాట్లాడినట్లు బూతులు మాట్లాడాలి అని అంటే 5 నిమిషాలు కాదు, 5 సెకండ్లు కాదు, మేము తిట్టడం మొదలు పెడితే మీ చెవులలో నుంచి రక్తాలు గారుతాయి బిడ్డ, గుర్తుంచుకో. కానీ చేసినటువంటి అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధపూసల్లాగా మాట్లాడుకుంటా ఒకటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ, ఇదే కృష్ణా జలాలు కానీ, ఇదే రాష్ట్రంలో వాడుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో, శ్రీశైలం చూసుకో, ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే, ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది. 70 ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది. మేము 70 ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడు బారదు, వేసిన సున్నం జరగదు. కానీ మీరు కట్టిన 3 ఏళ్లకే 1,00,000 కోట్లు పెట్టి కడితే 3 ఏళ్లకే కుప్ప కూలిపోతుంది. ఇది అబద్ధమా? ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ. కాళేశ్వరం కుప్ప కూలిపోయింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు 18 నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు వారికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళు ఆ పని చేస్తున్నారు, విచారణ చేయబడుతున్నారు. కట్టడంలో ఎంత నాణ్యత ఉంది, కట్టడంలో ఎంత లోపం ఉంది, ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది, వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్నీ ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేయబడుతోంది. దానికి మీరు భయపడి రంకెలెందుకు వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓదికు నీ బిడ్డనేమో ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యను అంటది. నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు.